తిరుమలలో భక్తులకు క్రమశిక్షణతో టీటీడీ సౌకర్యాలు అందిస్తుందని సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్ కనకమెడల రవీంద్రకుమార్ అన్నారు. తిరుమల శ్రీవారిని కనకమెడల రవీంద్రకుమార్, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ నేత రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి అభిషేక సేవలో కుటుంబ సభ్యులతో పాల్గొన్న వారికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు కనకమెడల రవీంద్రకుమార్ చెప్పారు. మా కుటుంబ సభ్యులతో కలిపి పాల్గొనడం జరిగింది. ఇది ఒక మరుపురాని ఘటన. ఇటీవల ఇక్కడ తిరుపతిలో, ఇప్పుడు ఇక్కడ తిరుమలలో ప్రత్యేకించి ఈ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు, సౌకర్యాలు, భక్తులకి దర్శన భాగ్యం ఇవన్నీ కూడా చాలా క్రమశిక్షణతో ఓ పద్ధతిగా జరుగుతున్నది. అది చూసిన తర్వాత ఇంకా సామాన్య భక్తులకు కూడా మరింత అవకాశాలు దొరికే విధంగా ఇంకా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఈ దర్శన భాగ్యం బాగా జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రజలు, తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి